మొత్తానికి కైట్ కాలేజీకి అయితే వచ్చేసామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి. ఇక్కడ రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళమంటున్నారు కొత్తగా లోపలికి వచ్చే వాళ్ళను. సెక్యూరిటీ అయితే చాలా బాగుందండి. మెయిన్ గేట్ తర్వాత ఎంట్రన్స్ గేట్ తర్వాత లోపల కొంచెం నడిచిన తర్వాత లోపల ఒక గేట్ ఉంటుందండి. కానీ ఇక్కడ అన్ని ఎటు చూసినా అన్ని మొక్కలే ఎక్కువ ఉన్నాయండి. చెట్లు బాగా నాటారు. ఇది కాకినాడ కైట్ అంటారు కానండి, కాకినాడకి చాలా దూరంలో ఉంటది. ఇది యానం వెళ్ళే రూట్ లో ఉంటదండి. కోరంగి కైట్ కాలేజీకి యానం 12 కిలోమీటర్ దూరంలో ఉంటది అంతేనండి. పిల్లలని హాస్టల్లో వేయాలంటే చాలా బాధ కదండి. అమ్మాయిని జాయినింగ్ అయితే తీసుకొచ్చాం కానండి, నాకైతే చాలా చాలా ఫీలింగ్గా ఉంది. నాకైతే ఇప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలా పాపని అన్నట్టు. కైట్ కాలేజీ 2009లో స్థాపించారంటండి. కైట్ అంటే కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. దాని కైట్ ఫుల్ ఫామ్ ఇదంటండి. ఇటు చూసిన పచ్చని మొక్కలు అయితే ఉన్నాయండి. ఇది కాలేజీ క్యాంటీన్ అండి. కాలేజీ ఇదండి, పక్కన ఇదే కాలేజ్. ఇది హాస్టల్కి వెళ్ళే గేట్ అండి. ఇది ఎంట్రన్స్ గేటు. ఇది హాస్టల్ క్యాంటీన్ అండి. ఇది చూడండి, ఇంకా హాస్టల్కి వెళ్ళే పెద్ద గేటు. ఇదంతా హాస్టల్ అండి. వాయుదేవుడు వెల్కమ్ చెప్పినట్టు పెద్ద గాలి అయితే వేసిందండి గేట్ లోపలికి వెళ్ళంగానే. ఇలాగా నడుచుకుంటూ పైకి వెళ్ళాలండి. ఇలా నడుచుకుంటూ మెస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిందండి తను అమ్మాయి మమ్మల్ని. మెస్ కూడా చాలా నీట్గా ఉందండి. మేము భోజనం చేసే టైంకి అయితే వెళ్ళలేదు, అందుకని మేము ఫుడ్ అది ఎలా ఉందో చూసుకోలేకపోయాం. అయితే బాగానే ఉందన్నారు. ఇది హాస్టల్ రూమ్స్ అండి. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బాత్రూమ్స్ రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయండి. అన్నీ చూసుకుని వచ్చేసామండి. హాస్టల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి రోబోను ఎలా తయారు చేశారో. ఇక్కడ ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళేనండి. ఇక్కడ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ అంతా కోడింగ్ నేర్పిస్తారండి. సెకండ్ ఇయర్ అంతా కోడింగ్పై ప్రాజెక్ట్ వర్క్ చేపిస్తారండి. కాలేజు హాస్టల్ అంతా కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.